భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 22/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష ద్వాదశి మంగళవారం ద్వాదశ ఉదయం 6:15 మట్టికి మాత్రమే ఉంది. ద్వాదశ పారాయణ చేసేవాళ్ళు 6:05 లోపే చేయాలి. త్రయోదశి తెల్లవారుజాము 4:17, మృగశిర నక్షత్రం రాత్రి 7:44, వర్జం రాత్రి 3:45 నుండి తెల్లవారుజాము 5:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11, 9:05 వరకు, దుర్ముహూర్తం రాత్రి 10:39, 11:43 వరకు, సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:33, అమృత గడియ ఉదయం 11:26, 12:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం, ద్రవయోగం సాయంత్రం 4:30, తైతులకరణ ఉదయం 6:17, గరంజి సాయంత్రం 5:15, వని తెల్లవారుజాము 4:17. దినారంభ చక్రంలో మేషరాశి వారి పనులు అన్నీ కూడా అనుకున్నట్లుగా సాగే అవకాశాలు, శ్రమ ఖర్చు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వృషభ రాశి వారికి కొన్ని విధములైనటువంటి ఇంటా బయట సమస్యలు, అలాగే అగౌరవం, కొంచెం ఇబ్బందికరమైన సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు వ్యవసాయక మూలకంగా లాభాలు, చిరు వ్యాపారులకి, వృత్తి వ్యాపారులకి అనుకూలతలు. కర్కాటక రాశి వారికి ఆహ్వానాలు అందుకునే ఒక దేవాలయ దర్శనాలు, ప్రయాణాలు, ఆనందం. సింహరాశి వారి దాంపత్య జీవితం అలజడిగా ఉండడం, మానసిక శాంతి. కన్యారాశి వారు అనుకున్న పనులన్నీ పూర్తి కాక, బాకీలు వసూలు కాక విచారం. తులారాశి వృత్తిలో రాణింపు, పదవియోగం, ధనవృద్ధి, పెద్దల గౌరవాలు, మన్ననలు పొందే అవకాశం. వృశ్చిక రాశి వారి కార్యసిద్ధి, విదేశీ ప్రయాణాలు, అధికారుల మెప్పు పొందే అవకాశం. ధనుసు రాశి వారికి మితభాషణము అవసరము, లేని ఎడల సమస్యలో చిక్కుకునే అవకాశం. మకర రాశి వారు వివాహ ప్రయత్న అనుకూలతలో, గృహంలో శుభకార్య లాభం. కుంభరాశి వారు రాజకీయ నాయకులు కలుసుకొనుట, అనుకోని అవకాశాలు, ఆనందము, దైవచింతన. మీనరాశి వారికి కొత్త కార్యక్రమాల శ్రీకారం, అధిక ధనలాభాలు, గోసేవ చేసే అవకాశాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం అమృతపః ఓం అమృతపాయ నమః. అమృతపానం చేయువాడు కనుక, శ్రీహరి అమృత స్వరూపుడు కనుక, తన స్వస్వరూపం అమృతమేనని సదా పానము చేయువాడగుడ చేత అమృతపః అనబడ్డాడు. దేవదానవులు క్షీరసాగర మదనమున పుట్టిన అమృతము శ్రీహరి మోహిని రూపమును ధరించి దేవతలచే అమృతము పంచి ఇచ్చి తమకు కూడా పానము చేసినని పురాణ గాథల స్మరణీయం. భగవంతుని శరణాగతిని పొందిన వారికి అమృతత్వము సిద్ధించునని ఈ నామార్థం కాబట్టి అమృతపాయ నమః అన్నారు.